హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నానండి. 1/2 కప్ మైదా, 1/2 కప్ షుగర్, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్పు కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ కేక్ జెల్, పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి ఎగ్ వైట్స్ వేరేగా, ఎగ్ యోక్ వేరేగా సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఎగ్ వైట్స్ తీసుకొని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ వైట్స్ అనేది మనకి ఫోమింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇది మనకు బాగా మిక్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇందులోకి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ని కూడా మనం 2-3 బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 కప్ షుగర్ తీసుకున్నాం కదండి. ముందు 1/2 యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత మిగిలిన 1/2 కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి షుగర్ అనేది ఉండకూడదు. షుగర్ పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎగ్ యోక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ యోక్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ జెల్ యాడ్ చేసుకుంటున్నాను. కేక్ జెల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కేక్ ఇంకా మనకు స్పంజీగా వస్తుందండి. కేక్ జెల్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం ఒకసారి నీట్గా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. దాని మీద జల్లెడ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అన్నీ జల్లించుకోవాలి. ఇక్కడ నేను జల్లెడలోకి మైదా, సాల్ట్, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కోకో పౌడర్ ఉంది కదండి, చూడండి. దీన్ని ఇప్పుడు నేను లెవెల్ చేస్తున్నాను కదా. మనం కేక్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైనా కోకో పౌడర్, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏవైనా మనం నీట్గా లెవెల్ చేసుకుని వేసుకోవాలండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం 2-3 టైమ్స్ జల్లించుకోవాలండి. అలా జల్లించుకుంటే ఏంటంటే లంప్స్లా ఫామ్ అవ్వదు, కేక్ బాగా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ముందుగా ఎగ్ వైట్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి నీట్గా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం ఒకసారి యాడ్ చేసుకోకుండా 2-3 బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్పాచులా ఉంటుంది కదండి, స్పాచులాతో సైడ్స్ మొత్తం ఇలా స్క్రాప్ చేసుకుని మళ్ళీ ఒకసారి నీట్గా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పాచులా తీసుకుని కటల్ ఫోన్ మెథడ్లో నీట్గా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ 7x4 ఇంచెస్ టిన్ తీసుకున్నానండి. దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకున్నాను. మనం ఈ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే కన్నా ముందు ప్రీహీట్ పెట్టుకుందామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాటమ్ థిక్గా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని దాన్ని లిడ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. మనకు అది ప్రీహీట్ అయ్యేలోపు బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మనకి బ్యాటర్ ఏంటంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే కేక్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడు ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమన్నా పోతాయి. ప్రీహీట్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని కేక్ టిని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువుది పెట్టుకుంటే లోపల ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. కేక్ మనకి వేరంగా బేక్ అవుతుందండి. అలా అయితే 45 మినిట్స్ అయింది. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కేక్ బేక్ అయిందో లేదో. కేక్ మనకి రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం కుక్ అయిందో లేదో. టూత్పిక్ ఉంటుంది కదండి, టూత్పిక్ ఇలాగా కుచ్చి తీస్తే మనకి ఏం అంటుకోకుండా వస్తే కేక్ మనకి బేక్ అయిపోయినట్టేనండి. చూసారా, ఇక్కడ నీట్గా వచ్చేసింది. మనకి కేక్ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కేక్ మనకి కంప్లీట్గా కూల్ అయినాకే డిమోల్డ్ చేసుకోవాలండి. చూసారా కేక్ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారా చాలా సాఫ్ట్గా ఉంది కేక్. ఇక్కడ నేను బ్రెడ్ నైఫ్తో కట్ చేస్తున్నానండి లేయర్స్ లాగా. చూసారా
చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్. ఈ చాక్లెట్ కేక్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.